హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టిప్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే పుదీనా కషాయం అండి. చాలా రోగాలకి ఇది నివారణ అని చెప్పొచ్చు, సర్వరోగ నివారణ అని చెప్పుకోవచ్చు ఈ పుదీనా కషాయం. అండ్ అది ఎలా చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. పుదీనా కూడా మనకి ఎలాగో బయట మార్కెట్ లో దొరికిపోతుంది వెంటనే. అండ్ ఆ పుదీనా కషాయాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని వల్ల లాభాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. ముందుగా పుదీనా కషాయం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా పుదీనా కషాయానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా ఒక కట్ట, నిమ్మకాయ, తేనె, యాలకులు. వీటన్నిటిని యూజ్ చేస్తూ ఇప్పుడు మనం కషాయాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఈ కషాయం ప్రిపేర్ చేసుకోవడానికి మన పుదీనా కట్ట ఉంది కదా, దీని నుండి ఆకుల్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా పుదీనా ఆకుల్ని వలిచి పెట్టుకొని ఒక కప్లోకి తీసుకుందాం. దీనిని ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని కాసేపు మరిగించుకుందాం. ఈ పుదీనాలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అండ్ ఇది బరువు తగ్గడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచడానికి కూడా ఈ పుదీనా కషాయం అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో ఇందాక మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా ఈ పుదీనా ఆకులు, ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మళ్ళీ ఇలా పుదీనా ఆకులు వేసుకొని మరిగించుకున్న తర్వాత ఇప్పుడు యాలకులు ఉన్నాయి కదా, ఇందాక చెప్పాం, ఈ యాలకుల్ని విడిగా చేసుకొని ఇందులోకి, లేకపోతే దంచిపెట్టైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా ఓపెన్ చేసి వేస్తున్నా. ఇలాగా ఓపెన్ చేసి ఇందులో వేసుకొని మరొక 2 నిమిషాలు మరిగించుకోవాలి. కేవలం 2 యాలకులు సరిపోతాయండి, మరి ఎక్కువ వేసుకొని అవసరం లేదు ఈ కషాయానికి. ఈ యాలకులు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఈ యాలకులో ఉండే ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి దగ్గు, జలుబు నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తాయి. కేవలం బరువు తగ్గడానికే కాకుండా మన బాడీలో ఏమైనా చిన్న చిన్న రోగాలు ఉన్నా కానీ ఈ కషాయం తీసుకోవడం వలన తగ్గిపోతాయి. యాలకులు వేసిన తర్వాత మరో 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని కాసేపు చల్లార్చుకుందాం. ఇప్పుడు దీనిని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకుందాం. ఇలా గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇందులో ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ నిమ్మకాయ, ఇందులో హాఫ్ లెమన్ అనమాట, అరచెక్క నిమ్మ రసం పిండుకుంటే సరిపోతుంది. ఇలా ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఆ రసాన్ని ఇందులోకి పిండుకోవాలి. ఈ నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుందండి, మనకి బాడీకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మెటబాలిజం రేట్ని కూడా పెంచుతుంది. కాబట్టి ఇది మన వెయిట్ లాస్కి చక్కగా యూజ్ అవుతుంది ఈ నిమ్మకాయ అనేది. అలాగే తేనె కూడా కొంచెం వేసుకోవాలి, అది టేస్ట్కి తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన పుదీనా కషాయం రెడీ అయిపోయినట్లే. దీనిని మనం ఎప్పుడు తీసుకోవాలి అనేది మనందరికీ వచ్చే సందేహం. దీనిని ప్రతిరోజు 2 పూట్ల తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఉదయాన్నే నిద్రలేవగానే పడగడుపున తీసుకోవాలి 1 గ్లాసు. అలాగే ఈవినింగ్ టైం అనమాట, అంటే మన స్నాక్స్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో. అండ్ ఇది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు మనం ఎటువంటి ఫుడ్ అనేది కన్స్యూమ్ చేయకూడదు. సో ఇలా ప్రతిరోజు కనుక 2 గ్లాసుల ఈ పుదీనా కషాయాన్ని కనుక తీసుకున్నట్లయితే మనకు ఉండే షుగర్, బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్ అవడంతో పాటు అధిక బరువు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.